తెలంగాణ గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అప్పీల్పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ బెంచ్ తీర్పులో ఉందని హైకోర్టు తెలిపింది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని, మాక్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటివి ఏమైనా జరిగాయని న్యాయస్థానం ప్రశ్నించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, శ్రీనివాస్, తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల రద్దుపై హైకోర్టులో ప్రస్తుతం వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 విజేతల పిటిషన్ పై ప్రస్తుతం ద్విసభ్య ధర్మాసనం అపరేష్ కుమార్ అలాగే మొహిద్దీన్ ధర్మాసనం ప్రస్తుతం వాదనలు అయితే వింటూ ఉన్నారు. అటు పూర్తిగా కూడా టీజీపీఎస్సీకి సంబంధించి ఏది సుదర్శన్ రెడ్డి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. పూర్తిగా సింగిల్ బెంచ్ రివాల్యుయేషన్ ఇచ్చిన ఆదేశాలు తప్పుపడుతూ ఆయన ప్రస్తుతం పూర్తిగా విరుద్ధమంటూ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన వాదనలు పూర్తిగా విరుద్ధమంటూ ప్రస్తుతం ఆయన ద్విసభ్య ధర్మాసనానికి అయితే తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రివాల్యుయేషన్ అనేది సర్వీస్ కమిషన్ నిబంధనలు బట్టి ఉంటుందని కోర్టుకు అయితే తెలియజేశారు. అయితే టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం రీకౌంటింగ్ ఉంది కానీ రివాల్యుయేషన్ ఎట్టి పరిస్థితుల్లో లేదంటూ కూడా ఆయన ద్విసభ్య ధర్మాసనానికి ప్రస్తుతం స్పష్టం చేశారు. అయితే కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పట్ల కొన్ని అంశాలను కూడా ద్విసభ్య ధర్మాసనం అయితే పేర్కొంది. ముఖ్యంగా ఇంటిగ్రిటీ అలాగే మాల్ ప్రాక్టీస్, పేపర్ లీకేజ్ వంటి ఏమైనా జరిగాయంటూ కూడా హైకోర్టు అయితే ద్విసభ్య ధర్మాసనం అయితే క్వశ్చన్ చేసింది. ప్రస్తుతం అలాంటివి ఏమీ జరగలేదు, పూర్తిగా కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ పరీక్షను నిర్వహించామంటూ కూడా హైకోర్టుకు అయితే తెలియజేశారు. ప్రస్తుతం మరోవైపు పూర్తిగా అటు విద్యార్థుల తరపు నుంచి గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయాలంటూ కూడా దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం లాయర్ కూడా ప్రస్తుతం అడ్వకేట్ వాదిస్తున్నారు. పూర్తిగా ఎక్కడెక్కడ పరీక్షలు జరిగాయి, ఎన్ని సెంటర్లో జరిగాయి, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ లో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాశారు, ఎంతమంది ఎలిజిబిలిటీ అయ్యారంటూ కూడా ప్రస్తుతం ద్విసభ్య ధర్మాసనం అయితే పూర్తిగా క్వశ్చన్ చేసి వివరాలు అయితే రాబట్టింది. అటు తెలుగు మీడియం విద్యార్థులకు పూర్తి స్థాయిలో వివక్షత చూపారు. అలాగే సెంటర్లు కేటాయించడంతో పాటు మార్కులు కేటాయింపుల్లో కూడా పూర్తిగా కూడా పక్షపాతంగా వ్యవహరించారంటూ వాదనలు అయితే వినిపిస్తున్నారు. ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీనిపై పూర్తిగా అటు ప్రభుత్వం తరపు నుంచి టీజీపీఎస్సీ నుంచి సుదర్శన్ రెడ్డి అలాగే ఇటు గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయాలంటూ కూడా విద్యార్థుల తరపు నుంచి ప్రస్తుతం వాదనలు అయితే అడ్వకేట్లు వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తులు అయితే ద్విసభ్య ధర్మాసనం పూర్తిగా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా పూర్తిగా వాదనలు అయితే వాళ్ళు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే టీజీపీఎస్సీకి సంబంధించి పూర్తిగా ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. తెలుగు మీడియం విద్యార్థులకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందంటూ వాళ్ళైతే చెప్పారు. పూర్తిగా అంటే ర్యాంకుల కేటాయింపులు సెప్టెంబర్ 9వ తారీఖున సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ హైకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు గ్రూప్ 1 ఫలితాల్లో ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలి, ఎలాంటి అవినీతి అక్రమాలు పక్షపాతం లేదంటూ పూర్తిగానే సక్రమంగా నిర్వహించామంటూ ప్రస్తుతం టీజీపీఎస్సీ అడ్వకేట్ అయితే కోర్టుకు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ.